ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని టి లక్ష్మీనారాయణ జలవనరుల ప్రాజెక్టుల అధ్యయనకారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల ప్రాజెక్టుల అధ్యయనకారులు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీన జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. ఎందుకు పరిస్థితి అంటే ఇప్పుడు కేంద్రము రాష్ట్రం కూడా 47 వార్షికోత్సవాల గురించి మాట్లాడుతుంది. 75 సంవత్సరాల్లో ఏం సాధించామో చూసుకుంటే 2 ఏళ్ళకి ఏం సాధించాలో ఆలోచించుకుంటాం. 75 సంవత్సరాలకు ఏం సాధించామంటే రాయలసీమ ఎడారిగా మారుతుంది, గుంటెండిపోతుంది. ఉత్తరాంధ్రకి తాగడానికి కూడా నీళ్ళు. ఇది 75 సంవత్సరాల యొక్క ఫలితం. కొన్ని నీళ్లు లేవా, కృష్ణానది మీద ప్రాజెక్టులున్నా అదనంగా మధ్యంతర ప్రాజెక్ట్స్, చిన్న నీటి ప్రాజెక్టులు, కొంచెం వైబుల్ ఆల్రెడీ స్టేబుల్ ఉన్న ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేస్తే ఇంకా మీరు చెప్పిన 25-50 లక్షల ఎకరాలు తేవచ్చు అనేది నా ఉద్దేశం. దాని గురించి ఆలోచించమని మీలాంటి వాళ్ళు రైజ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. బొబ్బిలి నుండి అక్కడ చెరువుల అభివృద్ధికి, అక్కడ చిన్న చిన్న ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న కృష్ణమూర్తి నాయుడు గారు వచ్చున్నారు. వారిని సందేశం ఇవ్వాల్సిందిగా. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే దృక్కోణంతో ప్రభుత్వాల యొక్క విధానాలు కూడా మారాలని, అందులో ప్రత్యేకించి జలవనరుల రంగం, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మౌలికమైనటువంటి ఆలోచన ధోరణి ఎలా ఉన్నది, నీటిపారుదల రాయలసీమ ఎడారి కాకుండా సమగ్రాభివృద్ధి వైపున ప్రయాణం చేస్తుంది. రెండవది, ఉత్తరాంధ్ర చాలా చిన్న చిన్న ప్రాజెక్టులే. వంశధార 2వ దశ, మొదటి స్టేజీ, 2వ దశ, లేకపోతే తోటపల్లి, నాగావళి వంశధార అనుసంధానం, ఇవన్నీ కూడా వాటిపైన దృష్టి సారించాలి. వలసలు నివారించాలంటే వ్యవసాయం మీద ఆధారపడిన ఉత్తరాంధ్ర ప్రజలని ముందు ఆ వ్యవసాయాన్ని స్థిరత్వం తీసుకురావాలి. ఈ నదీ జలాలని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఇబ్బంది ఉన్నది, వంశధార ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఒడిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. అందువల్ల అది అమలులోకి రాలా. ఇవాళ ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నది. రాజకీయంగా సానుకూల పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చేసి వంశధార జలాలపైన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, అలాగే పోలవరం పైన ఒడిస్సా, ఛత్తీస్గఢ్ వేసినటువంటి కేసులని పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికపైన చొరవ చేయాలి. ఆ సమస్యలు కూడా పరిష్కారం అయితే పోలవరం నిర్మాణానికి అడ్డంకి తొలగిపోతుంది పూర్తి స్థాయిలో. అలాగే వంశధార నదీ జలాలని సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ కార్యక్రమాలపైన ఎక్కువగా ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతం పోలవరం వల్ల బహుళ ప్రయోజనాలు వనగొడతాయి. ఈ సభ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నది, ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి సారించాలి. ఇక గోదావరి బనకచర్ల అనేటువంటిది విస్తృతంగా చర్చిద్దాం. చర్చకు రండి. ప్రభుత్వం నిపుణులతో, ఉద్యమకారులతో, రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మీ అభిప్రాయాలు మీరు చెప్పవచ్చు, ప్రతిపాదనలు చెప్పవచ్చు. మాలాంటి వాళ్ళం కూడా అందులో భాగస్వాములై మా అభిప్రాయాలు చెబుదాం. హేతుబద్ధమైనటువంటి
అనుకూలమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలమైన నిర్ణయం తర్వాత మీరు తీసుకోండి. కానీ ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చి కృష్ణా జలాలపైన జరుగుతున్నటువంటి ట్రిబ్యునల్ ముందు జరుగుతున్నటువంటి విచారణ నేపథ్యంలో కృష్ణా జలాలకు అన్యాయం జరిగేటువంటి చర్య ఆలోచన ఏది చెయ్యొద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇచ్చారు కూడా. అయితే తెలంగాణ ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసింది. మనకి మొత్తం రాష్ట్రానికి రాష్ట్ర విభజన టైంలో జరిగిన నష్టం ఏంటంటే, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికి, అప్పుడున్న నాయకత్వం కూడా, రాజకీయ నాయకత్వం కూడా విజన్ లేకుండా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో ఒక్క డిమాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళకపోవడంలో బాగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ నదీ జలాల వివాదం నష్టపోయింది. బనే పెద్ద ప్రాజెక్ట్స్ మీద బాక్కరానంగల్ కాదు, నాగార్జున సార్ ఏ ప్రాజెక్టులో కూడా దానికి పెట్టిన డబ్బు, దాని ఈరోజు వరకు దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే దాని నుంచి వచ్చిన ఫలితాలు చాలా తక్కువ. కానీ ఆహారోత్పత్తి పెరిగింది, ఇంకా చాలా పెరిగింది. దానికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అవి పరిశీలించకుండా ప్రభుత్వాలు, కాంట్రాక్టర్లు మేజర్ ప్రాజెక్ట్స్ వైపే తీసుకెళ్తున్నారు, పుష్ చేస్తున్నారు.